నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే, కొద్ది అందంగా చూపించండి. నాకు ఒక డౌట్, మీరు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ ఎందుకు అవ్వలేదు? అంటే అది వద్దులేండి, మీరు చేయకండి. ఇప్పుడు నాకు వచ్చి క్యారెక్టర్స్ కూడా ఇవ్వరేమో మళ్ళీ. ఏంటమ్మా నువ్వు ఇంత బ్యాడ్ గా చేస్తావు, అన్ని బ్యాడ్ మమ్మీ నువ్వు అసలు అంటాడు. ఎప్పుడైనా అనుకుంటారా అబ్బా ఎందుకు చేస్తున్నాం ఇది మనం అని? ఒక్కసారి అనిపిస్తుంది, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఇంట్లో వచ్చాలనిపిస్తుంది. ఫస్ట్ సీరియల్ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్, అది కూడా జీ తెలుగా? జీ తెలుగు. Yes. ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది జీ తెలుగుయే. అమ్మ నా కోడల అని చెప్పి చాలా మంచి క్యారెక్టర్ అది. ఏంటి మీకు బిగ్ బాస్ అఖిల్ కి ఏంటి సంబంధం? నిజంగానే మేమిద్దరం అలాగే ఉంటాం, అక్క తమ్ముడు. రియల్ లైఫ్ లో కూడా అక్క తమ్ముళ్ళ, రియల్ లైఫ్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్ మీది. అవును. ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా అనిపిస్తుంది సీరియల్? బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కొన్ని కమెంట్స్ చూస్తారు, చాలా చండాలంగా తిడతారు నన్ను, అనన్యానైతే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు బ్యూటిఫుల్ సౌజన్య గారు ఉన్నారు. హాయ్ సౌజన్య గారు. హాయ్ శ్వేత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఇందాక ఇచ్చిన స్వీట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో ఇచ్చాము అది. అందుకే అది చాలా టేస్ట్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ. సీరియల్ సెట్ కి వస్తే మిగతా టైంలో ఎలా ఉన్నా కానీ సీరియల్ సెట్ కి వస్తే 1 kg పెరిగి వెళ్ళొచ్చు. యా పక్కా. అసలు నేనైతే మామూలుగా మాకు స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఫుల్గా తినేస్తాను, ఒక 2 kgs పెరుగుతాను. దాని తర్వాత 1 week గ్యాప్ కదా, 1 week ఫుల్ ఎక్సర్సైజెస్ చేసి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ షూటింగ్కి వస్తాం. యా, ఫిట్నెస్ ఫ్రీకా మీరు? అలా ఏం కాదు, కానీ హెల్దీగా ఉండడం కోసం చేస్తాను అనమాట. ఓకే. సౌజన్య గారు, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ. నన్ను ఇప్పటి వరకు చాలా మంది అడిగారు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా అడిగారు అనమాట, బట్ ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఏంటి మీకు బిగ్ బాస్ అఖిల్ కి ఏంటి సంబంధం? మేమిద్దరం కలిసి ఎవరే నువ్వు మోహిని అని ఒక సీరియల్ చేసాము. సో అందులో నేను అక్క, వాడి తమ్ముడు అనమాట. అండ్ నిజంగానే మేమిద్దరం అలాగే ఉంటాం, అక్క తమ్ముడు. రియల్ లైఫ్ లో కూడా అక్క తమ్ముళ్ళ, రియల్ లైఫ్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్ మీది. అవును. కానీ రియల్ గా ఇప్పటికి ఎవ్రీ ఇయర్ వాడికి రాఖీ కడతాను. రాఖీ కట్టకపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే వాడు నాకు కాల్ చేసి మరీ అడుగుతారు, నా చెయ్యి వెయిట్ చేస్తుంది నీ రాఖీ కోసం, అంత క్లోజ్ గా ఉంటాను. బిగ్ బాస్ టైంలో కూడా మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది కదా? వెళ్ళడం అంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని, అప్పుడు కరోనా కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు అప్పుడు. సో ఇంట్లో నుండే అన్ని చేసేదాన్ని అనమాట, బ్యాక్ ఎండ్ వర్క్. సూపర్ సూపర్. యాక్చువల్ గా ఫస్ట్ సీరియల్ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సీరియల్, అది కూడా జీ తెలుగా? జీ తెలుగు. ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది జీ తెలుగుయే. అమ్మ నా కోడల అని చెప్పి చాలా మంచి క్యారెక్టర్ అది. చాలా మంచి. అవును, నగలన్నీ వేసుకుని ఇప్పటికీ నన్ను ఇప్పటికీ జీ తెలుగు ఆర్టిస్ట్ అని అంటారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అమ్మ నా కోడల సీరియల్, నళిని గారు కదా? అవును, అమ్మ. ఇప్పటికీ మేము టచ్ లో ఉంటాము. నాకు ఆవిడ అమ్మలాగే, ఇంకా అన్ని పాపం ఏది ఉన్నా ఆవిడతో షేర్ చేస్తాను. మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేస్తారు అనుకుంటే ఎవరితో అయినా, నాకు అర్థమైంది. అంటే నాకు నచ్చాలి ఫస్ట్, నచ్చితే ఉంటది, నచ్చిన వాళ్ళతో జస్ట్ హాయ్ బాయ్ అంతా ఇంకెళ్ళిపోతాను. అంటే మనం పరిచయం అయిన తక్కువ టైంలోనే మీరు నాతో చాలా క్లోజ్ మూవ్ అయిపోయారు మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. నేను అనుకున్నాను అంటే కొంతమంది అది తెలిసిపోతుంది మనకి. అంటే నాకు ఒకటి ఉందనమాట, నాతో పాజిటివ్ గా కొంతమంది పాజిటివ్, ఇప్పుడు మీరు నాకు ఎలా పాజిటివ్ గా కనిపించారో వాళ్ళతో నేను ఈజీగా మూవ్ అయిపోతాను అనమాట. అన్ని ట్రస్ట్ చేసి అన్ని చెప్పేస్తా ఉంటాను, మా ఫ్యామిలీ విషయాలు కూడా చెప్తాను. ఎక్కడైనా కొద్దిగా నెగిటివ్ అనిపిస్తే జస్ట్ అలా నుంచి హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. సో పాజిటివిటీ అనేది మీకు తొందరగా గ్రాస్ప్ చేసే, అది ఒక్కటి తెలుసు అంతే. మనం పాజిటివ్ ఎక్కడున్నా. సో చెప్పండి, అంటే సీరియల్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది, కానీ మధ్యలో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు మీరు? నాకు బాబు పుట్టాడనమాట. ఓకే. సో అందుకని చెప్పి అది కరోనా టైము. సో వచ్చింది అప్పుడు, నేను పుట్టిన తర్వాత కూడా 2 months బేబీతో షూటింగ్కి వెళ్ళాను, కానీ అప్పుడే కరోనా రావడం, ఇంకా వాడి సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఒక 3 years అయితే ఇంట్లోనే ఉన్నాను. పిల్లలు అనేది చాలా ఎమోషనల్. సో 3 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు ఎవరు టేక్ కేర్ చేస్తుంటారు? మేము మేనేజ్ చేస్తాం. మా
హస్బెండ్ నాకు షూట్ లేనప్పుడు ఆయన డైరెక్టర్ అన్నమాట, సో ఆయన చూసుకుంటా ఉంటారు. ఇద్దరు అలాగే చక్కగా అలా ఒకటే ఫీల్డ్ లో హ్యాపీగా నడిచిపోతుంది మీకు. సో దీని వల్ల అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఉండాలి, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కి అండర్స్టాండింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరిద్దరు మేబీ కొట్టుకుంటారేమో కూడా, లైక్ ఎలా అంటే చిన్న చిన్న చిలిపి ఫైట్స్ ఉంటాయి అనుకుంటా. అవి ఆబ్వియస్ గా ఎక్కడైనా ఉంటాయి, ఎవరి ఇంట్లో అయినా ఏ ఉంటాయి. వైఫ్ కైనా, ఎంత బిజీ వైఫ్ కైనా, మేబీ షీజ్ అ సీఎం ఆల్సో, హస్బెండ్ దగ్గర తన వైఫ్ లానే బిహేవ్ చేస్తుంది. ఖచ్చితంగా. నువ్వు నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళాలి, నువ్వు నాకు ఇది కొని పెట్టాలి, నువ్వు నాకు అది కొని పెట్టాలి. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. ఉంటాయి, అవును. మనం ఎంత సంపాదించినా మనకి మన హస్బెండ్ చేతి నుంచి ఏదైనా కొనిపించుకోవాలని చాలా ఇష్టం. వాళ్ళు జస్ట్ ఒక 10 రూపీస్ పెట్టి మనకి ఏదైనా కొనిచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అది బేసిక్ గా మనకున్న అది వీక్ పాయింట్. ఎస్. సో సీరియల్స్ అన్నిట్లో లైక్ అంటే అమ్మనా కూడలా మీకు చాలా మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్. సో తర్వాత ఏంటి ఉమ్మడి కుటుంబం. యా, ఉమ్మడి చాలా మంచి సెట్ నిజంగా. కో ఆర్టిస్టులు కానీ, ప్రొడక్షన్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం. నాకు తెలిసి నేను సెట్లో ఒక్కసారి ఉమ్మని పెట్టుండను. స్టార్టింగ్లో ఉండేదాన్ని, ఎందుకంటే నాకు ఎవరికి తెలియదు కాబట్టి. ఇంకెప్పుడు మాత్రం నవ్వుతూనే ఉంటాను, ఇంకా గ్యాపే ఉండదు నాకు. అవునా? ఫుల్ నవ్వుతూనే ఉంటాం. గ్యాప్ వస్తే తిండి గురించి లోహిత్ గారు, సుష్మిత అందరూ తీసుకొస్తారన్నమాట ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు. స్వీట్లు ఈ మధ్యన స్వీట్స్ మానేసా, మీ పుణ్యమా అంట, లోహిత్ గారు పుణ్యమా అంట. మీకంటే ముందే నేను 2 స్వీట్లు తినేసి వచ్చా అనమాట. మిమ్మల్ని చూస్తే స్వీట్స్ తినేవాళ్ళ లేరండి. చాలా ఇష్టం, పిచ్చి నాకు స్వీట్స్ అంటే. ఈసారి నేను డెఫినెట్ గా మీకోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ప్రిపేర్ కూడా చేస్తారా సౌజన్య గారు? బాగా చేస్తాను. నాకంటే మా హస్బెండ్ బాగా కుక్ చేస్తారు. వావ్. మీ హస్బెండ్ కి టైం ఉంటుందా? ఇస్ ద డైరెక్టర్. ఆయన కూడా మార్నింగ్ కుక్ చేసి వెళ్తారు, ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ అంతా హెల్దీ కాదు కదా బయట ఫుడ్. సో అందుకని ఇంటి దగ్గరే తను కూడా తీసుకొని వెళ్తారా? ఆయన కూడా తీసుకెళ్తారు. ఓకే. సో మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటారు ఫుడ్? హెల్దీ కాదు. అందరం సెట్ లో చాలా వరకు అందరం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం. అవునా? తెచ్చుకొని మంచిగా కూర్చొని అందరం షేర్ చేసుకుని తింటాం. కాదండి, ఫుడ్ తెచ్చుకుంటామని చాలా బాగా చెప్తున్నారు, కానీ మీకు ఎలాగా ఫుడ్ తెచ్చుకోవడానికి అవుతుంది? బికాస్ పొద్దున్నే 9 కల్లా ఇక్కడ విత్ మేకప్ ఉండాలి. 5కి లేస్తాము, మార్నింగే వచ్చేస్తాము రెడీ అయిపోయి. విత్ మేకప్ కొంతమంది వస్తారు, కొంతమంది ఇక్కడికి వచ్చాక మేకప్ వేసేసుకుంటారు. అదే సీరియల్స్ అనేసరికి 9 to 9 ఉంటుంది. అండ్ మూవీస్ లో అయినా కాస్త కూస్త గ్యాప్ దొరుకుతుంది. కానీ ఇక్కడ డౌట్, మీరు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్ ఎందుకు అవ్వలేదు? ఫీచర్స్ చాలా బాగున్నాయి, మీకు ఇందాక కూడా చెప్పాను కదా నేను. అవునా? థ్యాంక్ యూ. వద్దులేండి, మీరు చేయకండి, ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా ఇవ్వరేమో. టూ మచ్ అండి, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు కూడా చాలా బాగున్నారు. ఇందాక అక్కడ చూసే చెప్పాను కదా మీకు, ఆర్టిస్ట్ కింద ట్రై చేసి చాలా బాగుంటది మీ ఫేస్. అవునా? చూద్దాము, అంటే మనకి స్క్రిప్ట్ ఎలా రాసి పెట్టుందో తెలియదు కదా. యా, ఆర్టిస్ట్ అనేసరికి మీకు జనరల్ గా ఏంటంటేనండి 9 to 9 ఇక్కడ స్కెడ్యూల్ ప్రెసెంట్. కాకపోతే 9 అనేది 9 వరకు ఏమీ ఆగదు, ఒక్కొక్కసారి లేట్ అయిపోవచ్చు, మిడ్ నైట్ కూడా అవ్వచ్చు. సో ఆ టైంలో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ షూట్ కి రావాల్సి కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అండి? ఎప్పుడైనా అనుకుంటారా అబ్బా ఎందుకు చేస్తున్నాం ఇది మనం అని? ఒక్కసారి అనిపిస్తుంది, అన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇంట్లో వచ్చాలనిపిస్తుంది. అంటే మనం డిపెండెంట్ అవ్వకూడదు, అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మనది దాన్ని ఏమంటారు, మనం కష్టపడాలి. మన పిల్లలు కూడా మనల్ని చూసి అయ్యో అమ్మ నాన్న కష్టపడుతున్నారే అనుకోవాలి తప్ప, మా అమ్మ ఇంట్లో ఉంది వాళ్ళకి ఆ థాట్ రాకూడదు అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలియాలి. అది మనల్ని చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ నాన్న కష్టపడితేనే వాడికి అర్థం అవుతుంది, ఓకే ఇంత కష్టపడి చదివిస్తున్నారు అని. వాడికి ఆ చదువు వాల్యూ కూడా తెలుస్తుంది చిన్నపిల్లలకి. సో అందుకని నేను అది అందులో చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఏంటంటే అమ్మ నాన్న వర్క్ చేస్తున్నారు, నీ వర్క్ ఏంటంటే నువ్వు చదువుకోవాలి, ఆడుకోవాలి, పడుకోవాలి, అంతే. డెఫినెట్గా కదా, పిల్లలకి ఒక అంటే మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనీ వాల్యూ కూడా తెలీదు, మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మీలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు అంటే మీరు అందరిలో ఉంటారు జనరల్ గా, సాయంత్రం అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతి ఇంట్లో మిమ్మల్ని చూస్తే ఆ బయట వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటుంది, అబ్బా సినిమా వాళ్ళకంటే సీరియల్ ఆర్టిస్టులకే హైప్ ఎక్కువ బయట. సో ఆటోమేటిక్ గా ఏంటంటే మీ పిల్లలు ఎప్పుడైనా మీతో పాటు బయటకు వచ్చినప్పుడు మీరందరూ బయట అందరూ వచ్చి మాట్లాడిస్తుంటే అబ్బా మా మమ్మీ ఇంత పెద్ద సెలబ్రిటీ అలా ఫీల్ అవుతుంటారు. అలా ఫీల్ అవ్వడం పక్కన పెడితే మావాడే చెప్పేస్తా ఉంటాడు, మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది, మా అమ్మ జీ తెలుగులో చేస్తుంది. అవునా? ఓకే. వాడికి అది చాలా ఇష్టం అనమాట. కొన్ని కామెడీస్ ఎక్కువ కమెడియన్ క్యారెక్టర్స్, కామెడీ కమ్ విలన్ చేస్తాను అనమాట. అన్నిట్లో కామెడీ టచ్ ఉంటుంది కదా. వాడు ఏంటంటే
చూసి ఏంటమ్మా నువ్వు ఇంత బ్యాడ్గా చేస్తావు అన్నీ, బ్యాడ్ మమ్మీ నువ్వు అసలు అంటాడు. ఎంజాయ్ చేస్తాడు అనమాట వాడు ఆ సీన్స్ చేస్తే. నువ్వు భలే చేసావు, అడుక్కునే సీన్ ఏదని చేస్తే అలా అడుక్కున్నావేంటమ్మా నిజంగానే అలాగే ఉన్నావు అంటాడు. సో ఎంజాయ్ చేస్తాడు. చూస్తాడా సీరియల్? ఖచ్చితంగా చూస్తాడు. సీరియల్స్ ఎట్లా ప్రతి ఒక్కరి పేరు చెప్తాడు వాడు. అవునా? ఓకే. ఎప్పుడైనా తీసుకొస్తారా సెట్? ఇప్పుడు వరకు తీసుకురాలేదు. అవునా? ఓకే. ఎప్పుడు అడగడా సరదాగా అమ్మ అలా ఏమి అడగడు. అంటే చిన్నప్పుడు తీసుకెళ్లేదాన్ని కదా, వాడికి చిరాకు వచ్చింది ఆ ఏజ్ లో తీసుకురావడం నేను షూటింగ్ కి. వాడికి నచ్చేది కాదనమాట, అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది షార్ట్ లోకి, సో వద్దు షూటింగ్ అని మైండ్ లో పెట్టేసుకున్నాడు వాడు. సో అందుకని ఇంక ఇంట్లోనే ఉంటాడు, ఆడుకుంటాడు చక్కగా, విసిగించాడు. సూపర్. ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే అమ్మనా కోడలలో మీరు నళిని గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరితో చేశారు. సో ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం సీరియల్ అమ్మనా కోడల నళిని అమ్మతో చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఏం నేర్చుకున్నానంటే, మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. అసలు చాలా సీనియర్ ఆర్టిస్ట్, మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ వచ్చేస్తారు లొకేషన్. నాకు ఇప్పటికీ అదే అలవాటు. ఆవిడ ఏంటి చిరంజీవి గారితో హీరోయిన్ గా చేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది ఆవిడతో. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది మాది అమ్మనా కోళ్ళ. మీరు ఇప్పుడు ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు, నేను వచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చున్నాను అనమాట. ఎవరో అది రామ్ చరణ్ గారితో మహేష్ బాబు గారితో మూవీ జరుగుతుంది. ఆయన డైరెక్టర్ వెళ్తూ ఆగి అమ్మతో మాట్లాడడానికని వచ్చారనమాట. నేను షాక్ అయిపోయాను. నేనేమో ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వల్ల కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను ఆవిడని. అసలు ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వచ్చి అంత కూర్చుని మాట్లాడి అమ్మ ఏంటి అని అంత బాగా మాట్లాడారని. అసలు అంత ఆ స్టేజ్లో ఉండి కూడా నా దగ్గర ఇంత కూడా చూపించారనమాట. ఏ ఆర్టిస్ట్ దగ్గర, ఈవెన్ లైట్ మ్యాన్స్ దగ్గర కూడా నానా నానా అనుకుంటా వెళ్ళి మాట్లాడతారు. ఆవిడ అసలు ఆ క్యారెక్టర్స్ చూసి ఆవిడని ఎవరైనా అలా అనుకోగలరా? అంత స్వీట్ అంటే అంత స్వీట్. నేను అలాంటి పర్సన్ ఎక్కడా చూడలేదు, చూడని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత స్వీట్ ఆవిడ. మాకు ఫుడ్ కానీ ఏ లోటు ఉండకుండా అసలు చాలా బాగా ఉంటారు అసలు. ఓకే. ఆవిడ బేసిక్గా తమిళ్ కదా, బట్ అయినా కానీ ఆవిడ ఏంటంటే ఆవిడకి వచ్చే క్యారెక్టర్స్ అంతా కూడా కొంచెం కోపం, పొగరు అంటే ఆరోగెన్స్ కనబడతా ఉంటుంది కనిపిస్తుంది. కానీ చాలా స్వీట్, అవి టోటలీ డిఫరెంట్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కొన్ని కమెంట్స్ చూస్తారు, చాలా చండాలంగా తిడతారు నన్ను, అనన్యానైతే. అదో తల్లి ఇదో కూతురు ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళకి ఏం తెలుసు మా గురించి అని అనిపిస్తుంది. ఒకసారి అనిపిస్తుంది వచ్చి కమెంట్స్ చూడొద్దు అని. బట్ ఏంటంటే వాళ్ళు మా పర్సనల్, మా హస్బెండ్ ని పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. వాళ్ళకి ఏం రైట్ ఉంటది అనిపిస్తుంది. వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మేము చేసేది క్యారెక్టర్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము. సరే పోన్లే, మేము ఎలా అనుకుంటామంటే ఓకే మన క్యారెక్టర్ ఎంత పండితే వాళ్ళు అంత తిట్టుకుంటారు, సో మేము మంచి పర్ఫార్మర్స్ అనుకుంటాం. అంటే ఇక్కడ ఏదైనా కానీ ఫ్యామిలీస్ వరకు వెళ్ళకూడదు, ఏదున్నా బట్ ఇక్కడ వరకే. కానీ ఇక్కడ కామెంట్ చేసే రైట్ కూడా లేదు. ఎందుకంటే సినిమాలో ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉంటారు, సినిమాల్లో కోడల్ని కొడతారు, తిడతారు, టార్చర్ చేస్తారు. బట్ వాట్ ఈస్ షీ ఇన్ అవుట్ సైడ్? చాలా మంచి ఆవిడ, వెన్న లాంటి మనసు అంటారు. ఇక్కడ పీపుల్ కి అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడైనా చూసినప్పుడైనా ఎందుకు ఇంకా అర్థం కాదు అనేది ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు తెలుస్తుంది. బట్ ఇట్స్ ఓకే. బేసిక్ గా నెగటివ్ చేసే వాళ్ళు చాలా మంది చాలా సాఫ్ట్ గా ఉంటారు, అది ఎవరికి తెలీదు. నిజానికి నెగటివ్ క్యారెక్టర్స్ పడడం కూడా ఒక లక్ అంట. చాలా మంది త్వరగా వెళ్ళిపోతాం. నెగటివిటీ ఉన్న మనుషులు కానీ, నెగటివ్ గా ప్రచారం చేసే వాళ్ళు కానీ, నెగటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కానీ పీపుల్ త్వరగా వెళ్తారు. పాజిటివిటీ అంత తొందరగా వెళ్ళదు కదా ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఏం చెప్పారు అంటే, పడితే నెగిటివ్ క్యారెక్టర్ పడాలండి, ఫస్ట్ సీరియల్కే క్లిక్ అయిపోతాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నెగటివిటీ అనేది దాని గురించి మీరు అస్సలు ఆలోచించకండి. వీ నో హౌ షీ స్వీట్ అని చెప్పేసి దట్స్ వాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ టు వాచ్ ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీథింగ్. అసలు మీరు దాన్ని పట్టించుకోకర్లేదు కూడా. రైట్. సో చుట్టాలకి అర్థమవుతుంది కదా, ఏంటో పాపం ఈ పిల్ల మాతోనేమో ఇలా ఉంటది, సీరియల్లోనేమో అలా ఉంటుంది. బేసిక్ గా బయట ఎలా ఉంటానంటే చాలా రిజర్వ్డ్ గా, కామ్ గా అలా ఉంటాను. మీరా? నేను ఫ్రెండ్స్ తో కాదు, ఇంట్లో అలా ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళతో అలా. అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర నేను ఏంటో చూపించేస్తాను అనమాట ఇంట్లో, తర్వాత మా హస్బెండ్ దగ్గర, తర్వాత ఫ్రెండ్స్ తో చాలా జోవియల్ గా ఉంటాను. మనం అంటే ఏంటి అని మన అమ్మా నాన్నల కంటే కూడా పూర్తిగా తెలిసింది మన రిలేటివ్స్ దగ్గర మాత్రం చాలా కామ్ గా ఉంటాను, ఏం తెలియదు. ఇంట్లో అల్లరి పిల్లే మీరు?
అల్లరి చేస్తా, బాగా చేస్తా. ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా, మీ పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేస్తారా? మమ్మీ, డాడీ, హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను. మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు. నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా, చాలా ఇష్టం వాడికి నేనంటే. చూసుకోవడం పక్కన పెడితే మీలో ఉండే ఏదైనా కానీ చాలా ధైర్యంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో మీ అబ్బాయి ఒకడే అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మనం ఏం అనలేం కదా, సో ఏమైనా అంటారు వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు. ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ మనల్ని ఏమన్నా ఎంత మాట అనగానే మనకి ఇంత పెద్ద కోపం వస్తుంది. అదే మన పిల్లలు ఇంత పెద్ద మాట అన్నా కానీ ఏం లేదు నానా ఎక్కడి నుంచి వస్తుందో మనకి అంత పాజిటివిటీ అర్థం కాదు. పేషెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది మదర్ అయిన తర్వాత. అమ్మో, పిల్లలు అనేసరికి ఆ పేషెన్స్, పాజిటివిటీ ఆ పిల్లల విషయంలో మనకి ఎందుకో ఆ ఎమోషన్ అలా వర్కౌట్ అవుతుంది అనుకుంటా. కొడితే మనమే కొట్టాలి, మనమే తిట్టాలి. బయట వాళ్ళు తిట్టినా కొట్టినా తట్టుకోలేము మళ్ళీ. ఈవెన్ హస్బెండ్ ఆల్సో. అసలు ఇంకెవ్వరిని ముట్టుకోకూడదు అంతే పిల్లలు. సూపర్. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా అనిపిస్తుంది? సీరియల్ చాలా చాలా బాగుంటది. మేము ఏంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. అవును, అందరు ఫుడ్ ఇక్కడ. అందరూ ఫుడ్ పడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం. ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం. సీన్ ఏదైనా సీరియస్ సీన్ వస్తే సీరియస్ సీన్ చేసేస్తాం, వెళ్ళిపోతాం అనమాట. మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి, మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి, మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి. తింటాము, ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనుకున్నాం. మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు. బేసిక్ గా రావడం, షూట్ చేసుకోవడం, అలా వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ. అసలు మొత్తం ప్రతి ఒక్కరి సెట్లో లైట్ మీన్స్ కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటాం చక్కగా. సూపర్. అండ్ జీ తెలుగుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? బికాజ్ ఏంటంటే మీరు రావడమే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది జీ తెలుగు. సో రైట్ నౌ యు ఆర్ విత్ జీ తెలుగు. అవును. కన్నడ ఆర్టిస్టుల హవా ఎక్కువ నడుస్తున్న ఈ టైంలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ లేరు అని. కానీ నాకు ఈ సెట్కి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోయింది. లేదు అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎలా అంటే వాళ్ళు మెయిన్ ఆర్టిస్టులు మాత్రమే కన్నడ వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళని పెట్టుకుంటారు. అందులో ఈ ప్రొడక్షన్ చాలా గ్రేట్ నిజంగా. ప్రతి ఒక్కరు మాక్సిమం తెలుగు వాళ్ళమే ఉన్నాం, 2 కన్నడ వాళ్ళు అనుకుంటా అంతే, మిగతా అందరూ తెలుగు వాళ్ళు. ఓకే, చక్కగా ఒక ఫ్యామిలీ లాగా అలా కలిసిపోతాం అనమాట. సూపర్. అండ్ జీ తెలుగుతో నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఏదైనా ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నాను, ప్రాజెక్ట్ చేయకుండా అంటే అను మేడంకి జస్ట్ ఒక మెసేజ్ పెట్టిన వెంటనే ఆవిడ నాకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట. అంత స్వీట్ పర్సన్ ఆవిడ. నన్ను ఇప్పుడు వరకు సపోర్ట్ చేశారు. అండ్ నేను ఇలా ఉన్నానంటే ఆవిడే కారణం. చాలా గ్రేట్. మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు కదా. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అను మేడం జీ తెలుగు అనే చెప్తాను. సూపర్. అండ్ ఇప్పుడు వరకు నేను వదిన క్యారెక్టర్స్ అవి చేశాను కదా, ఫస్ట్ టైం అనమాట. అవును కదా, నేను అదే అడగబోతున్నాను. ఆ క్వశ్చన్ మీరు ఏదో గెస్ట్ చేసేసినట్టున్నారు. మీరు ఇప్పటి వరకు అక్క, వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా, ఇందులో ఏంటంటే అత్త, అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేశారు? బేసిక్గా ఫస్ట్ లో కూడా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారంట, ఈవిడేంటి ఇలా ఉంది అని. బట్ ఏంటంటే అను మేడం సజెస్ట్ చేశారు. అండ్ కామెడీ కదా, నేనైతే కొద్దిగా చేయగలను అని వాళ్ళు. అంటే అత్త అనేసరికి జనరల్ గా అత్త అంటే అల్లుడు కూతురు పిల్లనిచ్చిన అత్త కాదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటది అంటే అత్త అనేసరికి ఒక చిలిపి అత్త, ఒక యంగ్ అత్త. రూపా కూడా బేసిక్ గా తను ఇప్పటి వరకు హీరోయిన్ కింద కదా, తను కూడా పాపం అత్త కింద చేసింది ఫస్ట్ టైం. తను జీ తెలుగే కదా ఫస్ట్ నుంచి కూడా, చిన్న కోడలు అవన్నీ కూడా చేశారు. సో ఎంగత్తలం అనమాట. అంటే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే గ్లామరస్ అత్తలు అని చెప్పాలి. సినిమాల్లో చిన్న వయసులోనే చాలా తొందరగా అత్తలు అయిపోయిన రమ్యకృష్ణ గారు కానివ్వండి, ఇప్పుడు అందులో ఎన్టీఆర్ గారికి బాగుంది. ఇది కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో వచ్చిన ప్రతి రోజు చాలా మనం ఎంత దానికి న్యాయం చేసామన్నది చాలా ఇంపార్టెంట్. దీనికంటే ముందు వచ్చినాయి మదర్, బట్ చేసేదాన్ని కాదనమాట. ఇది ఒప్పుకోగానే అప్పుడు కూడా నేను హాఫ్ అనమాట, ఎందుకు ఒప్పుకున్నాను. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒప్పుకుని చాలా మంచి పని చేశాను, చాలా మంచి క్యారెక్టర్ అని. ఓకే, ఇప్పుడు మీరు అసలు అంటే ఓన్లీ సీరియల్స్ అండి, మూవీస్ వైపు ఎందుకు చూడట్లేదు? వెళ్ళట్లేదు అంటే ఛాన్స్ రాలేదు. మిడిల్లో ఒకసారి నేను బాహుబలి చేశాను 1, దాని తర్వాత బాహుబలి 2 కూడా వచ్చింది. కానీ అప్పుడు నాకు అమ్మనకోళ్ళ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి చేయలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా అలా గ్యాప్ వచ్చింది. ఇంకా
చేయలేదు. సో ఇప్పుడు మూవీస్ మీద పెద్దగా ఏమి అంటే టచ్ లో లేని ఎవరితో ఇంకా. ఓకే. సో ఇంకా నాకు తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్, ఏం చేయబోతున్నారు? ప్రెసెంట్ అయితే ఉమ్మడి కుటుంబం, ఎందుకంటే ఒకే సీరియల్ చేస్తున్నాను, బాబుకు టైం ఇవ్వాలి కాబట్టి, వాడు ఇంపార్టెంట్ కాబట్టి అలా ఒక సీరియల్ తో అలా మేనేజ్ చేస్తున్నాను. సూపర్ అండి. లైక్ అంటే ఇండస్ట్రీలో కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మీరు వచ్చారు, మధ్యలో డెలివరీ అయ్యారు, బాబుని టేక్ కేర్ చేశారు, 3 సంవత్సరాలు మళ్ళీ రీబ్యాక్ అయ్యారు, వచ్చి మళ్ళీ సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా జీ తెలుగులో ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ అది నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు కాబట్టి తిడుతున్నారు. సో దానికి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ రియల్లీ సౌజన్య గారు ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నేను అత్తగా ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈ డ్రెస్సింగ్ ఏంటి అసలు మీది ఇది కాదు కదా? అవును, ఏంటంటే మమ్మల్ని గెంటేస్తారు ఇంట్లో నుంచి, మేమిద్దరం మంచి వాళ్ళం కాదు కదా, సో గెంటేస్తారు, మళ్ళీ పని వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం అనమాట. ఓ తల్లి కూతురు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి మళ్ళీ పని వాళ్ళ కింద వస్తాం అనమాట. ఓకే ఓకే. సో అందుకని ఈ గెటప్ అవతారం. బట్ అయినా ఇందులో కూడా క్యూట్ గా ఉన్నారు. ఆ సినిమాలో అనుపమని ముడేసుకున్న ముద్దుగానే ఉన్నావు అనుకో అంటారు కదా, అలాగే కాటన్ చీర కట్టుకున్నా గానీ చాలా అందంగా ఉన్నారు. రియల్లీ సౌజన్య గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి. అండ్ మీరు సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్ కూడా చేయాలి. అందులో కూడా మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ రావాలి. యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్ గా కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్, పక్కా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే, కొద్దిగా అందంగా చూపించండి. మిమ్మల్ని అందంగా చూపించక్కర్లేదు, అందంగానే ఉన్నాను. యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్సైడ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.